ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే రిమైండర్ 0 వచ్చే వాల్యూస్ని, రిమైండర్ 0 ఏ డివిజన్కి అయితే వస్తాయో ఆ డివిజన్ని మనం ఏమంటామంటే టెర్మినేటింగ్ డెసిమల్ వాల్యూ ఇచ్చే డివిజన్స్. ఒక డివిజన్కి ఓన్లీ డినామినేటర్ అనేది ఏదర్ 2 ఉండాలి, లేకపోతే 5 ఉండాలి, లేకపోతే 2 into 5 అనేది ఉండాలి. సో దీని ప్రకారం ఆప్షన్స్ని బట్టి మనకి డినామినేటర్లో 2 లేదు, 5 కూడా లేదు. సో ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. ఇక్కడ 2 లేదు, 5 లేదు, ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. ఇక్కడ 5 ఉంది కానీ 5 into 3 15, 5తో పాటు 3 ఉంది. ఓన్లీ ఉంటే 5 ఉండాలి, లేకపోతే 2 ఉండాలి, లేకపోతే 2 and 5 ఉండాలి. సార్లు ఎలా ఉన్నా అది టెర్మినేటింగ్ డెసిమల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. సో ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. ఇక్కడ ఓన్లీ 2 వాల్యూ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి 25/2. ఈ క్వశ్చన్లో మనకి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏది అని అడిగాడు. ఇచ్చిన ఆప్షన్స్లో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనేది ఏది. సో ఇక్కడ మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, డినామినేటర్లో ఇది న్యూమరేటరు, ఇది డినామినేటరు. డినామినేటర్లో ఇదర్ 5 ఉండాలి, లేకపోతే 2 ఉండాలి, లేకపోతే 2 into 5 అన్నా ఉండాలి. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది ఏ డెసిమల్లో టెర్మినేటింగ్ డెసిమల్. ఇది 5 ఉంది కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్. ఈ 2 ఉంది కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏమవుతుంది 31/7. ఆన్సర్ ఈజ్ 31/7. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సపోజ్ 1.6666 అంటే 6 అనేది ఏమవుతుంది రిపీట్ అవుతానే ఉంది. అలా రిపీట్ అవుతే దాన్ని రిపీటింగ్ డెసిమల్ అంటారు. అండ్ ఆ వాల్యూస్ అనేవి అలా వస్తూ ఉంటే దాన్ని ఏమంటారు నాన్ టెర్మినేటింగ్ అంటారు. మనకి నార్మల్గా ఏం తెలుసు, ఎప్పుడన్నా సరే డినామినేటర్లో మనకి 2 కానీ, లేకపోతే 5 కానీ, లేకపోతే బోత్ 2 and 5 రెండు ఉంటే ఇలా ఉండే డెసిమల్ని మనం ఏమంటాం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ ఎంత ఉంది 16 ఉంది. 16 ఎలా రాసుకోవచ్చు 2 into 2 into 2 into 2 అని రాసుకోవచ్చు. అంటే ఎంత 2 2 4 4 2 8 8 2 16 ఇలా రాసుకుంటే ఇక్కడ ఓన్లీ డినామినేటర్లో 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 40 ఎలా రాసుకోవచ్చు 2 2 4 4 2 8 8 5 40 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ 2 వాల్యూస్ అండ్ 5 వాల్యూ ఉన్నాయి. సో ఇలా ఉంటే 3 ఏమవుతాయి టెర్మినేటింగ్ డెసిమల్స్. అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏది ఇదే. కాబట్టి 17/18ని మనం ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని అంటాం. ఇక్కడ మనకి 9/15 అనేది ఏ డెసిమల్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టెర్మినేటింగ్ డెసిమలా, నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమలా, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమలా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి డైరెక్ట్గా మనం షార్ట్ కట్ లేకుండా డివిజన్ అనేది చేసేసుకుందాం. 15 అనేది డివైజరు, 9 అనేది డివిడెండ్. 15 9లో పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని ఇక్కడ ఏం వేసుకుందాం 0. 15 6 90. 90లోంచి 90 తీస్తే 0. ఇది ఏమైంది కొన్ని స్టెప్స్ తర్వాత దీని యొక్క డివిజన్ అనేది ఆగిపోయింది. రిమైండర్ అనేది 0 వచ్చింది. ఇలా రిమైండర్ అనేది 0 వస్తే దాన్ని ఏ డెసిమల్ అంటారు టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఈ ఆప్షన్స్లో టెర్మినేటింగ్ డెసిమల్ అనేది ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నార్మల్గా టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి డినామినేటర్లో, ఇది న్యూమరేటర్ అనుకోండి, డినామినేటర్లో ఎయిదర్ వాల్యూ 2 ఉండాలి, లేకపోతే ఎయిదర్ వాల్యూ 5 ఉండాలి, లేకపోతే ఎయిదర్ వాల్యూ 2 into 5 అన్నా ఉండాలి. 3 వాల్యూస్లో ఏదో ఒకటి ఉంటే అది ఏమవుతుంది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ మనకి 17/18 అనేది డినామినేటర్లో 18 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసుకుంటే 2 3 6 6 3 18. ఇక్కడ 2 అనేది ఉంది. కొన్నిసార్లు మనకి
ఈ విధంగా వచ్చినప్పుడు 2 లేని వాల్యూస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి 2 లేని వాల్యూస్ అంటే ఇక్కడ 2 వచ్చింది, రిమైనింగ్ 2 వాల్యూస్ 2s లేవు కాబట్టి ఒక్కొక్కసారి అది టెర్మినేటింగ్ డెసిమల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ డినామినేటర్లో 3 వాల్యూ మాత్రం ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనేది కాదు. ఇక్కడ 3/8లో ఏమున్నాయి? 2 2s are 4, 4 2s are 8, ఓన్లీ 2 వాల్యూసే ఉన్నాయి. ఓన్లీ 2 వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? టెర్మినేటింగ్ డెసిమల్ అని పర్ఫెక్ట్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 32 అనే ఆప్షన్ ఎలిమినేట్ చేసేద్దాం. ఎందుకంటే డినామినేటర్లో 2 మల్టిపుల్స్ ఎప్పుడైతే ఉన్నాయో అంటే 32కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 16s are 32, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2 అని వస్తుంది. అంటే అన్ని 2 మల్టిపుల్సే వస్తున్నాయి కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తాం. 2 మల్టిపుల్స్ వస్తే మనకి ఏం తెలుసు? టెర్మినేటింగ్ డెసిమల్ అని. ఇది కూడా ఎలిమినేట్ చేసేద్దాం ఎందుకంటే 125 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 వస్తాయి. 5 25s are 125, 5 5s are 25, 5 1s are 5, అన్నీ 5 మల్టిపుల్సే వస్తాయి కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమలే. దీన్ని కూడా ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ 2 మనకి మిగిలినాయి. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే 65కి 5 1s are 5, 5 3s are 15 అంటే 27/5 into 13 అని వచ్చింది. ఇది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా తెలియాలంటే డివిజన్ చేద్దాం. 65 ఏమో డివైజరు, 27 ఏమో డివిడెండ్. 65 అనేది 27లో పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని 0 వేసుకుందాం. 65 4s are 260, 270లోంచి 260 తీస్తే 10 అనేది 65 టేబుల్లో పోదు కాబట్టి 0 వేసుకుందాం. 65 1s are 65, 10లోంచి 5 తీస్తే 5, 9లోంచి 6 తీస్తే 3, 0. 65 5s are 325, 350లోంచి 325 తీస్తే 25, 25 కూడా 65లో పోదు కాబట్టి 0 వేసుకుందాం. 65 3s are 195, 250లోంచి 195 తీసేస్తే 55, 55 అనేది 65లో పోదు కాబట్టి 0 వేసుకుందాం. 65 8s are 520, ఎంత మిగిలింది? 30, ఇంకో 0 వేసుకుందాం. 65 4s are 260, 40, ఇంకో 0 వేసుకుందాం. 65 6s are 390, 10, మళ్ళీ 65 1s are 65. ఈ ప్రాసెస్ అనేది అంటే 15384 15384 అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా వాల్యూస్ అనేవి వస్తున్నాయి. సో 27/65 అనేది ఏ డెసిమల్లో? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఇచ్చిన ఆప్షన్స్లో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి? డినామినేటర్లో 2 మల్టిపుల్స్ కానీ అంటే ఓన్లీ 2 మల్టిపుల్స్ కానీ ఓన్లీ 5 మల్టిపుల్స్ కానీ ఓన్లీ 2 into 5 మల్టిపుల్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారు? టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేద్దాం. 75కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడదాం. 5 15s are 75, 5 3s are 15. ఇది ఎలా ఉంది? 2 5 మల్టిపుల్స్ 1 3 మల్టిపుల్ ఉంది. ఇది నాన్ టెర్మినేటింగ్గా కాదా అనేది డివిజన్ చేసి చూసుకుందాం. 75 ఏమో డివైజరు, 41 ఏమో డివిడెండ్. 75 అనేది 41లో పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టి 0 వేసుకుందాం. 75 5s are 375, 410లోంచి 375 తీస్తే ఎంత ఉంటుంది? 35, 0 వేసుకుందాం ఎందుకంటే 75లో 35 పోదు కాబట్టి. 75 4s are 300, 350లోంచి 300 తీస్తే 50, 75 50లో పోదు కాబట్టి ఇంకో 0 వేసుకుందాం. 75 6s are 450, 500లోంచి 450 తీస్తే ఇంకో 50, ఇంకో 0 వేసుకుందాం. అంటే 6 అనేది అలా రిపీట్ అవుతూ ఉంది. సో ఇది టెర్మినేట్ అవ్వట్లేదు కాబట్టి 41/75 అనేది ఏంటి? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మరి 32 అనేది
టెర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే 32ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఓన్లీ 2 మల్టిపుల్స్ మాత్రమే వస్తాయి. 2 16 * 32, 2 8 * 16, 2 4 * 8, 2 2 * 4, 2 1 * 2 అంటే 25/2⁵ వచ్చింది. ఓన్లీ 2 మల్టిపుల్స్ వచ్చినాయి కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్, కాబట్టి నాన్ టెర్మినేటింగ్ కాదు. ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 5 125 అనేది 5 2 * 10, 5 5 * 25, 5 5 * 25, 5 1 * 5, 5 క్యూబ్ వచ్చింది 16/5³. సో ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ 105/48 చెక్ చేద్దాం. ఇక్కడ 105/48లో డివైజర్ ఏది 48, 105 డివిడెండ్ 48 2s are 96, 15లోంచి 6 తీస్తే 9, 9లోంచి 9 తీస్తే 0, 48 9లో పోదు కాబట్టి ఇంకో 0 వేసుకుందాం. 48 1s are 48 అనేది 9లో పోదు కాబట్టి పాయింట్ పెట్టి 0 వేసుకుందాం. 48 1s are 48, 10లోంచి 8 తీస్తే 2, 8లోంచి 4 తీస్తే 4, 48 అనేది 42లో పోవట్లేదు కాబట్టి ఇంకో 0 వేసుకుందాం. 48 8s are 384, 420లోంచి 384 తీస్తే 36, 48 అనేది 36లో పోవట్లేదు కాబట్టి ఇంకో 0 వేసుకుందాం. 48 7s are 336, 360లోంచి 336 తీస్తే 10లోంచి 6 తీస్తే 4, 5లోంచి 3 తీస్తే 2, 24 వచ్చింది. 48 24లో పోదు కాబట్టి ఇంకో 0 వేసుకుందాం. 48 5s are ఎంత 240, 240లోంచి 240 తీస్తే 0 అండ్ కొన్ని వాల్యూస్ తర్వాత కోషెంట్ అనేది టెర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ లెక్కలోకే వస్తుంది, నాన్ టెర్మినేటింగ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ 41/75. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 129/2³ × 5² × 7⁴k అనే నెంబర్ ఇచ్చారు. అయితే ఏ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంకేమి ఇచ్చారు, ఈ నెంబర్ అనేది టెర్మినేటింగ్ డెసిమల్ అని ఇచ్చారు. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, డినామినేటర్లో మనకి ఉంటే ఓన్లీ 2 వాల్యూస్ ఉండాలి, లేకపోతే ఓన్లీ 5 వాల్యూస్ ఉండాలి, లేకపోతే 2 × 5 వాల్యూస్ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పచ్చు ఇచ్చిన నెంబర్ని. అలా కాకుండా వేరే నెంబర్ ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. సో ఇది కంపల్సరీగా టెర్మినేటింగ్ డెసిమల్ అని నేను చెప్పాలంటే అంటే కే వాల్యూలో నేను 0 అనేది పెడతాను. 7⁴0 అంటే వాల్యూ ఎంత 1, a⁴0 అంటే 1 కదా, అలాగే 7⁴0 అన్న 1. కాబట్టి అప్పుడు నాకు ఈ నెంబర్ ఏమవుతుంది 129/2³ అంటే 8 × 5 5s are 25 × 1 అవుతుంది. ఇది ఓన్లీ 2 మల్టిపుల్, ఇది 5 మల్టిపుల్. వీటితో నేను 129 డివైడ్ చేస్తే నాకు ఖచ్చితంగా ఏమొస్తుంది, టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. అలా కాకుండా కే వాల్యూ అనేది నేను వేరే తీసుకుంటే ఖచ్చితంగా నాకు టెర్మినేటింగ్ డెసిమల్ అనేది రాదు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, డివిజన్ అనేది చేయొచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 129/8 × 25 అంటే 200, 200తో 129ని డివైడ్ చేయండి. 200 129లో పోదు కాబట్టి 0.10 పెట్టుకుని 0 వేసుకోండి. 200 6s are 1200, ఇంకెంత మిగిలింది 90, 200లో 90 పోదు కదా, సో 0 వేసుకోండి. 200 4s are 800, ఇంకెంత మిగిలింది 100, 200లో 100 పోదు కాబట్టి 0 వేసుకోండి. 200 5s are 1000, 1000లోంచి 1000 తీస్తే 0. అంటే కొన్ని వాల్యూస్ తర్వాత మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఆగిపోయింది, అంటే ఇది ఏ డెసిమల్లో టెర్మినేటింగ్ డెసిమల్. అలా కాకుండా కే వాల్యూ అనేది వేరే తీసుకుంటే మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఆగదు. కాబట్టి మనం కే వాల్యూ ఏం తీసుకుంటాం 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో టెర్మినేటింగ్ డెసిమల్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే మనకు ఒక రూల్ తెలుసు కదా, ఆ రూల్ ఏంటి, డినామినేటర్లో ఖచ్చితంగా ఓన్లీ 2 మల్టిపుల్స్ ఉన్నా, లేకపోతే ఓన్లీ 5 మల్టిపుల్స్ ఉన్నా, లేకపోతే ఓన్లీ 2 × 5 మల్టిపుల్స్ ఉన్నా అది ఏ డెసిమల్, టెర్మినేటింగ్ డెసిమల్. సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 125,
దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 525 జార్ 125, 5 జార్ 25, 5 జార్ 5 అంటే అలా రాసుకోవచ్చు. దీన్ని ఓన్లీ 5 మల్టిపుల్స్ కింద రాసుకోవచ్చు, అంటే 5 క్యూబ్. సో ఇక్కడ 5 మల్టిపుల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ఏ డెసిమల్? టెర్మినేటింగ్ డెసిమల్. మరి రిమైనింగ్ నెంబర్లో 2 మల్టిపుల్స్ కానీ 5 మల్టిపుల్స్ కానీ, అంటే ఓన్లీ 2 మల్టిపుల్స్ కానీ ఓన్లీ 5 మల్టిపుల్స్ కానీ ఓన్లీ 2 × 5 మల్టిపుల్స్ కానీ ప్యూర్లీ లేవు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 16/125.